క్రొత్తగా ప్రభుని నమ్ముకున్న వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉంటాయి, కొన్ని సందేహాలు ఉంటాయి. కొత్తగా యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తున్న వాళ్ళు, కొత్తగా చర్చికి వెళ్తున్న వాళ్ళు, కొత్తగా ప్రార్థన చేస్తున్న వాళ్ళకు సందేహాలు ఉంటాయి. రాబో దినాల్లో ఏం జరుగుతుంది, నా భవిష్యత్ ఏంది అని ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవరన్నా ప్రవక్తలు మాకు ప్రవచనం చెప్తేనన్నా బాగుండు, దేవుడే ఏదైనా దర్శనం కానీ కళ కానీ ఇస్తే బాగుండు అని ఆలోచన చేస్తారు. కొన్నిసార్లు కొంతమంది ప్రవచనాలు చెప్పినప్పుడు, కొన్ని దర్శనాలు వచ్చినప్పుడు కూడా ఈ ఆందోళన అనేది వీరిలో నుంచి పోదు కదండి. రాబో దినాల్లో ఎలా ఉండబోతుంది, మరి వచ్చే సంవత్సరం ఏం జరుగుతుంది, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నా కుటుంబం ఎలా ఉండబోతుంది అన్న చింత, ఆలోచన వారిని నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. ఇక్కడ బైబిల్ వచనాన్ని చూసినట్లయితే ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. 2వ వచనం చూసినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉండు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. అబ్రహామా, నీవు లేవాలి కదండి, ఇక్కడున్న ఈ ప్రాంతం నుంచి నీవు లేచి బయలుదేరాలి. నీవు లేచి నీ దేశం నుంచి నీవు బయలుదేరు, నీ బంధువులను విడిచిపెట్టు, ఇక్కడున్న ఈ ప్రాంతం వారిని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టు, నేను నీకు చూపించు ఆ దేశమునకు వెళ్ళుము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఏ దేశానికి వెళ్ళాలి, నేను చూపిస్తాను. ఆమెన్. ఇంకా చూపించలేదు ప్రభు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నేను నడిపిస్తాను, నీవు నడువు, నీవు ముందుకు సాగు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గాడ్స్ వర్డ్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ కదండి. దేవుని వాక్యము అంచెలంచెలుగా మనకు ప్రత్యక్షతను అనుగ్రహిస్తుంది. అన్నీ ఒకేసారి తెలుసుకోవాలన్న ఆందోళన ప్రతి వ్యక్తిలో ఉంటుంది, సర్వసాధారణమే. కానీ అన్నీ తెలుసుకున్న మనం సంతోషంగా ఉండలేం, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను అన్సర్టనిటీలో ఉన్నానండి, ఏది తెలియని ఒక ఆందోళనలో ఉన్నానండి, నాకు భవిష్యత్తు గురించి తెలియదండి. ఇలాంటి సమయంలోనే మనం విశ్వాసమును ఉపయోగించాలి. దేవుడు నన్ను పిలిచినాడు, నేను ఆ పిలుపుకు లోబడుతున్నాను. దేవుడు నన్ను బయలుదేరి వెళ్ళమన్నాడు, నేను బయలుదేరి వెళ్తున్నాను. ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను, అనేకులకు దీవెనకరంగా ఉంటాను. నా జీవితం బాగుంటుంది, నేను ఉన్నత స్థితిలో ఉంటాను, ప్రభు మార్గంలో నేను నడుచుకుంటాను. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచినాడు, బయలుదేరమని చెప్పినాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలో, ఏ దేశం వెళ్ళాలో ప్రభు చెప్పలేదు కదండి. అబ్రహాము విశ్వాసంతో బయలుదేరినాడు, దేవుని మాటకు విధేయత చూయించినాడు కదండి. దేవుడు అబ్రహామును నడిపిస్తూ చాలా దూరం అండి. అబ్రహామున్న పట్టణం వచ్చేసి ఊరు అనే పట్టణం. దేవుడు అబ్రహామును నడిపించిన దేశము కానాను. అంత దూరము ఇంచుమించుగా 1000 కిలోమీటర్లు అబ్రహాము ప్రయాణం చేసినాడు. దేవునికి స్తోత్రం. ఎలా ప్రయాణం చేసినాడు? విశ్వాసంతో ప్రయాణం చేసినాడు. మరి ఇతనికి ఇబ్బందులు రాలేదా? కానాను వెళ్ళిన తర్వాత సమస్యలు రాలేదా? కరువు రాలేదా? మరి రాజుల వల్ల ఇబ్బంది జరగలేదా? కొన్ని సమస్యలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, కానీ దేవుడు అబ్రహామును ఆదుకున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ప్రభు ఆదుకుంటాడు కదండి. నువ్వు విశ్వాసంతో బయలుదేరు, విశ్వాసంతో ముందడుగులు వేయి కదండి. అన్నీ తెలుసుకోవాలి అన్న ఆందోళన వద్దు. ప్రభువుని నమ్ముకున్న మనము విశ్వాసంతో జీవించాలి. హబక్కూకు రాసిన గ్రంథంలో ఉంది కదండి, 2వ అధ్యాయంలో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. రోమిలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా
ఇదే వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును కదండి. నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది దేవుడు అది చూసుకుంటాడు. నేను ఎలా నడుచుకోవాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, అది ప్రభు చూసుకుంటాడు. ఆయన నన్ను పిలిచినాడు, నేను ఆయనకు లోబడతాను, ముందడుగులు వేస్తాను. నా భవిష్యత్తు ప్రభు చేతిలో ఉంది. ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. అంత మాత్రమే కదండి, కింద వచనాలు చూడండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ఆశీర్వాదంలో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని ప్రభు చెప్తా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించే వారిని కూడా, నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రయాణంలో నీకు పరిచయమయ్యే వ్యక్తులు కావచ్చు, వారిని కూడా నేను దీవిస్తాను. నిన్ను ఎవరన్నా శపిస్తున్నారా, నీకెవరన్నా హాని చేయాలని చూస్తున్నారా, నీకెవరన్నా ఇబ్బంది పెడుతున్నారా, వారిని నేను శపిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడతాయని గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. దేవుని పిల్లలను దేవుడు కాపాడుతాడు, ఆయన నడిపిస్తాడు. మనకు పూర్తి విషయాలు తెలియదేమో కదండి, దేవుడు పూర్తి విషయాలు ఇవ్వడు కదండి. ఆయన బయలుదేరమన్నాడు, బయలుదేరి వెళ్ళాలి. మార్గ మధ్యంలో ప్రభు మనకు చెప్తాడు, ఇలా వెళ్ళు, అలా వెళ్ళు కదండి, ఈ ప్రాంతంలో ఉండు, ఇలా చెయ్యని ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆ నడిపింపు కొరకు మనం కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు దేవుని చిత్తము మనకు ఆ నడిపింపు రావడానికి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు కదండి. నా జీవితంలో కూడా కొన్ని సందర్భంలో దేవుని చిత్తము ఇది నేను చెయ్యాలి అన్నది అర్థం కానికి నాకు కొన్నిసార్లు నెలలు కూడా పట్టింది, సంవత్సరాలు కూడా పట్టింది. అంతవరకు నేనేం చేయలే. అప్పటి వరకు నేను ప్రభువు నాకు ఇచ్చిన ఆ మాటలనే ధ్యానిస్తూ ఆ యొక్క విషయాలనే పాటిస్తూ ముందుకెళ్ళిన తప్పితే నాకు తెలియని విషయాల గురించి నేను తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు. ఒక సందర్భంలో తీసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ప్రభు మళ్ళీ నన్ను సరిచేసి నేను చెప్పేంత వరకు నీవు ముందుకు సాగొద్దని చెప్పినప్పుడు ఆయన చెప్పిన విషయాలను మీదనే నడుచుకున్నాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా మరి దేవుని చిత్తం నాకు తెలియదు అని బాధపడే కంటే ఆల్రెడీ దేవుడు నీకు చెప్పిన విషయాలను బట్టి నీవు నడుచుకుంటూ నమ్మకంగా ఉంటే నెక్స్ట్ నువ్వేం చేయాలో ప్రభు నీకు తెలియజేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, లేదా ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు. నా ఫోన్ నంబర్ 8801823377. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.